కాసేపు ఉండండి ఏమి. ఇంటికి పోయి బోకులు దోమలేమో మేడం. మేము అదే చేయాల. కాదు మేడం, వాళ్ళు హా, పోండి మా మీరు. ఓకే. మా ప్రాబ్లం పెట్టినానా మునితేజ? మునితేజ నిన్న పెట్టారు మేడం. అవునా? ఆన్సర్ చెప్పాలనా? మేడం. ఓకే. వేస్తారా ఏమన్నా? మేడం షెడ్యూల్స్ వేసాను మేడం. రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ వేయాలి మేడం. అవునా? ఓకే. మీరు మునీష్ ఎన్నో లెక్కమా? 4th మేడం. 4th. ఫోర్త్ ప్రాబ్లం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ద రెవెన్యూ అకౌంట్. అదేనా? 31/3/2016 అదే కదా?
షెడ్యూల్స్ వేసేదా? షెడ్యూల్స్ మీరు వేసిందే చాలమ్మా. ఫస్ట్ ఇంకా చెప్పండి మేడం. ఏనన్నా ఫస్ట్ ఇంకా చెప్పండి. అర్థం కాల. షెడ్యూల్స్ నుంచి కూడా చెప్పండి మేడం. ఓకే ఓకే ఓకేమ్మా, చూడండి. షెడ్యూల్ నంబర్ 1. షెడ్యూల్ నంబర్ 1 ఏమి? ప్రీమియం అర్న్డ్. ప్రీమియం అర్న్డ్. షెడ్యూల్ నంబర్ 1 వచ్చి ప్రీమియం అర్న్డ్. అలా చూసుకుంటాండ, అది అట్లా అయ్యి కదా, ఇదే అన్నట్లయితుంది. ప్రీమియం అర్న్డ్ షెడ్యూల్ నంబర్ 1 పర్టికులర్స్ ఓకే. తర్వాత ప్రీమియంలోకి వస్తే మొట్టమొదటిగా ప్రీమియమ్స్ ఏమున్నాయో చూద్దాం. పర్టికులర్స్ రైట్ సైడ్ ఉంది చూడండి. ప్రీమియమ్స్ 3,65,900. 3 lakhs ప్రీమియమ్స్. 3 lakhs. $3,65,900. తర్వాత ఏమున్నాయో చూస్తాం. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్. దాంట్లోకి వస్తే కన్సిడరేషన్ ఫర్ annuities granted. Consideration for annuities granted. 12,200. 12,200. తర్వాత ఇంట్రెస్ట్ డివిడెండ్స్ అండ్ రెంట్స్. ఇంట్రెస్ట్ డివిడెండ్స్ అండ్ రెంట్స్. 1,20,500. తర్వాత ప్రాఫిట్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 10,800. ఓకేమ్మా, ఇంకేమైనా ఉన్నాయాడా? అంతే. ఇది టోటల్ వేస్తే 10, 19, 24 to 9. నెక్స్ట్ 1, 3, 4, 10, 5. ఇంతే వచ్చిందా మునితేజ? ఎంత వచ్చిందా మునితేజ? హలో
మేడం ఇంతే వచ్చిందా? మేడం ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 2. షెడ్యూల్ నంబర్ 2 ఏం? షెడ్యూల్ నంబర్ 2 కమిషన్. షెడ్యూల్ నంబర్ 2 కమిషన్ ఒకటే ఉంది, కమిషన్. దీనికి కూడా పర్టికులర్స్ ఇక్కడ రూపీస్ రాసుకోవాలమ్మా. కమిషన్ 9800 ఒకటే ఉంటుంది ఎప్పుడు కూడా, అంతే. ఇక్కడ పర్టికులర్స్ టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 3. షెడ్యూల్ నంబర్ 3 ఏమి? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, అండ్ తర్వాత మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 18,200. 18,200 టోటల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 4. షెడ్యూల్ నంబర్ 4 బెనిఫిట్స్ పెయిడ్. బెనిఫిట్స్ పెయిడ్. పర్టికులర్స్ బెనిఫిట్స్ పెయిడ్. క్లెయిమ్స్ ఎంత ఉన్నాయి? క్లెయిమ్స్ అండర్లైన్ చేసి బై డెత్ 1,72,600. బై మెచ్యూరిటీ 1,04,700. annuities 7,600. surrenders 21,100. bonus in cash 4,200 total. 13, 19, 20, 22, 6, 7, 14, 18, 20, 4, 11, 3,10,200. అర్థమైందమ్మా ఇవి 4 షెడ్యూల్స్? అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. మునితేజ ఇంతే వచ్చినాయా నీకు కూడా? మునితేజ మేడం ఇంతే వచ్చినాయా? మేడం ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి మా. తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఓకే. అన్నిటికీ 4 షెడ్యూల్స్ వస్తాయి మేడం. ఏమ్మా? అన్నిటికీ 4 షెడ్యూల్స్ వస్తాయి మేడం. అన్నింటికి 4 షెడ్యూల్స్ వచ్చినాయా? క్వశ్చన్కి 4 షెడ్యూల్స్ అయినా మేడం వచ్చేది?
లేదమ్మా, ఇంకా ఉన్నాయి, 16 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మా షెడ్యూల్ నంబర్ 5. ఈ లెక్కలో షెడ్యూల్ నంబర్ 5 షేర్ క్యాపిటల్ ఉందేమో చూడండి. లేదు మేడం. లేదు, కాబట్టి ఏం చేయాలా? నిల్ రాసేయాలి. షేర్ క్యాపిటల్ ఇక్కడ ఏమీ లేదు. షెడ్యూల్ నంబర్ షేర్ క్యాపిటల్ నిల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 6. ఏం షెడ్యూల్స్? అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్. మేడం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మేడం. ఏనన్నా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మేడం. ఏమో అర్థం కాల. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మేడం, 6th షెడ్యూల్. 6th అవును మేడం. ఓకే. అడ్వాన్సెస్ అదర్ అసెట్స్ 12th షెడ్యూల్ మేడం అది. అవునా? ఓకే. నేను షెడ్యూల్స్ అన్నీ గుర్తులేవు, బ్రేక్ వచ్చింది. షెడ్యూల్ నంబర్ 6 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఓకే, సర్ప్లస్ ఎక్కడి నుంచి తెస్తాము? రెవెన్యూ అకౌంట్లో నుంచి తెస్తాం. షెడ్యూల్ నంబర్ 6 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇక్కడ మనకు ఇది సర్ప్లస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది సర్ప్లస్ ఎక్కడి నుంచి వస్తుంది? రెవెన్యూ అకౌంట్ వేసిన తర్వాత ఏలో నుంచి బి తీసేసి బిలో నుంచి సి తీసేస్తే వచ్చేటటువంటిది సర్ప్లస్. దాన్నే ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. కాబట్టి ఇక్కడ మనము అది బ్యాలెన్స్ పెట్టాలి. లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ 1/4/2015 ఎంతుంది 28 lakhs. తర్వాత ప్లస్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్. అది ఎంత ఉందో ఇక్కడ వేస్తాం. మళ్ళీ వేసి ఇది టోటల్ మళ్ళా నేను చూస్తున్నారు కదా. ఓకే, దీనికి ఆ సర్ప్లస్ యాడ్ చేసి ఇడేస్తాం. లేదు డెఫిసిట్ ఉందనుకోండి మైనస్ చేస్తాం. ఓకే, తర్వాత 7th షెడ్యూల్ నంబర్ 7 ఏమి? బారోయింగ్స్ లేవు. షెడ్యూల్ నంబర్ 7 బారోయింగ్స్ ఇక్కడ రాసేయండి సరిపోతుంది, నిల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్. షెడ్యూల్ నంబర్ 8. షెడ్యూల్ నంబర్ 8 వచ్చి ఇన్వెస్ట్మెంట్స్. ఏమున్నాయో చూడండి. ఫారిన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 1,42,500. తర్వాత పోర్ట్ ట్రస్ట్
Port Trust debentures, interest and principal. Port Trust debentures, interest and principal guaranteed by government. Guaranteed by government. 5,28,200. తర్వాత షేర్స్ ఇన్ కంపెనీ. షేర్స్ ఇన్ కంపెనీస్ fully paid up. 1,21,600. Freehold ground rents. Ground rents 1,68,000. ఓకే, ఇంకేమీ లేవు. ఇది టోటల్ 7, 6, 13, 10, ఒక 10, 20, 10, ఒక 16, తర్వాత 8, 9, 9,60,300. ఓకే, ఇది అర్థమైందా? షెడ్యూల్ నెంబర్ 8 అర్థమైంది మేడం. ఇంతే వచ్చిందా ముంతేజా? మేడం. ఓకే, తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నాను. ఓకే, ఏం ఆనంద్ వింటా ఉండవా? ఏమన్నా అర్థమవుతుందేమో వింటాను మేడం. అవునా, అర్హం కూడా ఉండాడే, ఆన్లో పెట్టేసి వెళ్ళిపోయినాడు. ఓకేమా, తర్వాత షెడ్యూల్ నెంబర్ 9. షెడ్యూల్ నెంబర్ 9 లోన్స్. షెడ్యూల్ నెంబర్ 9 లోన్స్. ఈ 3 zeros ఎందుకు పెడతామో, వాల్యూ అనేది వాళ్ళు ఇచ్చిండే దాని ప్రకారం ఒకవేళ అడ్జస్ట్మెంట్లు ఏమైనా తక్కువ ఉంటే అట్లా చేస్తాం. తర్వాత మార్ట్గేజెస్ ఇన్ ఇండియా. మార్ట్గేజెస్ ఇన్ ఇండియా 6,61,400. మార్ట్గేజెస్ అవుట్ ఆఫ్ ఇండియా, out of India 2,06,400. తర్వాత ఇంకా ఏమున్నాయి చూడండి. లోన్స్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. లోన్స్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 7,19,000. తర్వాత లోన్స్ ఆన్ కంపెనీస్ పాలసీస్. కంపెనీ పాలసీస్ 1,74,600. తర్వాత లోన్స్ ఆన్ లైఫ్ పాలసీస్. లోన్స్ ఆన్ లైఫ్ పాలసీస్ 4,200 టోటల్. నెక్స్ట్ 8, 16, 9, 18, 19, 25, 7, 8, 14, 9, 10, 16, 9, 8, 17. 17 lakhs
65,000. So 65,600. Next, schedule number 10. Schedule number 10 emma fixed assets cash fixed assets particulars rupees okay. particulars లోకి వస్తే షెడ్యూల్ నెంబర్ 10లో ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయో చూడండి. హౌస్ ప్రాపర్టీ ఫర్నిచర్ 2 ఉన్నాయి. హౌస్ ప్రాపర్టీ హౌస్ ప్రాపర్టీ 59,800. ఫర్నిచర్ 1,500. ఇంకేం లేవు. 13, 11, 6, 61,300. నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 11 క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. షెడ్యూల్ నంబర్ 11 క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. Cash in hand 1750. Cash at bank in current account వేరే, సేవింగ్స్ అకౌంట్ వేరే. 12,700. 14,450 టోటల్. నెక్స్ట్ అది అర్థమైనాయా? హలో అర్థమైంది మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 12 అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్. షెడ్యూల్ నంబర్ 12 అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్. advances and other assets. దీనిలోకి వస్తే ఇన్కమ్ ట్యాక్సా,
income tax on interest receipt. Interest receipts 7,100. Deposit with RBI, Government of India Securities, of India Securities 2 lakhs. తర్వాత ఏజెంట్స్ బ్యాలెన్సెస్ 6,800. అవుట్స్టాండింగ్ ప్రీమియం 21,600. స్టాక్ ఆఫ్ స్టాంప్స్ 150. 7, 15, 16, 8, 7, 15, 3, 2,35,650. ఇది నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 13. 14, 15 ఏమీ లేవు మన ప్రొవిజన్స్ లేవు, మిస్లీనియస్ లేవు, మామూలుగానే ఎక్కువ ఉండవు అనమాట. 13 వేసేస్తే షెడ్యూల్స్ కంప్లీట్ అవుతాయి. తర్వాత రెవెన్యూ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ చెప్పేస్తాను. ఓకే, షెడ్యూల్ నంబర్ 13 కరెంట్ లయబిలిటీస్. Claims admitted but not paid, 58,400. Sundry creditors 7,700. $66,100. తర్వాత షెడ్యూల్ నంబర్ 14 రాసి వదిలేయాలి. 14 ప్రొవిజన్స్ నిల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 15 మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ నిల్. స్క్రీన్ షాట్ తీసుకోండి మా. అర్థమైందా మునీష్? ఆల్రెడీ నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన. అర్థమైందా మునీష్? అర్థమైంది మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. రెవెన్యూ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకున్నా మేడం. ఓకే, తర్వాత ఇప్పుడు రెవెన్యూ అకౌంట్ చూడండి. రెవెన్యూ అకౌంట్లో ఏం చేస్తాము? ఒకటి ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి ఏ, టోటల్ ఏ. సెకండ్ షెడ్యూలు, థర్డ్ షెడ్యూలు టోటల్ బి. ఫోర్త్ షెడ్యూలు టోటల్ సి. ఏలో ఏ మైనస్ బి మైనస్ సి సర్ప్లస్. ఏ మైనస్ బి మైనస్ సి ఈక్వల్స్ టు సర్ప్లస్. ఓకే, రెవెన్యూ అకౌంట్. గ్రేట్ లైఫ్ అష్యూరెన్స్
కంపెనీ లిమిటెడ్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2016. Okay. Particulars, schedule number, rupees, వేసిన తర్వాత మొట్టమొదటిది ప్రీమియమ్స్ అర్న్డ్ నెట్ ఎంత వచ్చింది మా టోటల్ ఇంతకుముందు షెడ్యూల్ నెంబర్ 1 5,09,400 5,09,400 టోటల్ ఏ. తర్వాత సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్ కమిషన్ 9,800. థర్డ్ షెడ్యూల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 18,200. నెక్స్ట్ 10, 18, 28,000. టోటల్ బి. తర్వాత ఫోర్త్ షెడ్యూల్ బెనిఫిట్స్ పెయిడ్ ఎంత ఉన్నాయి? 3,10,200. 3,10,200 టోటల్ సి. ఓకే, ఇప్పుడు మనకు డి కావాలా? సర్ప్లస్ డి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి మైనస్ సి. ఏలో నుంచి బి, బిలో నుంచి సి. బి తీసేసారు, రెండు తీసేయాల. అర్థమైందా? తర్వాత అప్రాప్రియేషన్ ఏమీ లేదు, అంటే ఫ్యూచర్లో ఇంకా జరగబోయేదానికి కానీ దేనికి కానీ ప్రాఫిట్ అనేది ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే మైనస్ చేస్తాం. ఇప్పుడు ఏ ఎంత ఉంది? 5,09,400 మైనస్ 28,000 మైనస్ 3,10,200 ఎంత వస్తుంది? 5,09,400 మైనస్ 28,000 మైనస్ 3,10,200. క్యాలిక్యులేటర్ పెట్టుకోరు, చెప్పరు. 1,71,200 సర్ప్లస్. ఓకే, అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని తీసుకొని పోయి ఈ 1,71,200ని తీసుకొని పోయి 6th షెడ్యూల్లో వేయాలా వద్దా? 6th షెడ్యూల్ సర్ప్లస్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉందా? అక్కడ ఈ మొత్తాన్ని వేయాలి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నాక మళ్ళీ మనం మొదటికి పోదాం, షెడ్యూల్స్లోకి. ఓకే, ఇక్కడ వేయాలి. ఎంత వచ్చింది మాట అమౌంట్? 1,71,200. ఇది 28 lakhs కదా. 1,71,200
200. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 29 lakhs. 1 lakh కదా అది? అవును మేడం. ఓకే, 29 lakhs. 29,71,200. దీన్ని ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. అర్థమైందా? 29,71,200. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే, ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లో వెయ్యాలి. ఏం ఆనందరెడ్డి, అర్థమైందా? ఆనందరెడ్డి వెళ్ళిపోయినాడు. ఓకే, ఇప్పుడు మా బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ as on 31/3/2016. 31/3/2016. Particulars: schedule number, rupees. Share capital 1 5 ఏమీ లేదు. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 6 29,71,200. 7th schedule. Borrowings ఏమీ లేవు. 29,71,200 టోటల్. తర్వాత 8th 9th 10th ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, ఫిక్స్డ్ అసెట్స్ 9,60,300. 17,65,600. 61,300 యాడ్ చేస్తే 200. 7 18 70 27,87,200. తర్వాత 10th అయిపోయింది. 11th 12th క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ 14,450. తర్వాత అడ్వాన్సెస్ 12th అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్ 2,35,650. ఎంత వస్తుంది ఇది? 100 2,50,100. ఇదేమిది? సబ్ టోటల్ ఏ. తర్వాత 13 14
కరెంట్ లైబిలిటీస్, ప్రొవిజన్స్ ఏమీ లేవు. ఉన్నాయా కరెంట్ లైబిలిటీస్ 66,100. నెక్స్ట్ ఇవి లేవు కాబట్టి 66,100. ఇప్పుడు ఇది వేసినాక ఇక్కడ నెట్ కరెంట్ అసెట్స్ ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటారా? అడయాన్ని వేస్తున్నా నెట్ కరెంట్ అసెట్స్ ఏ మైనస్ బి, నెట్ కరెంట్ అసెట్స్ ఏ మైనస్ బి, దాన్ని ఇక్కడ వేసుకొని 66,100. దీన్ని ఏం చేస్తాము ఇప్పుడు? ఏ మైనస్ బి, ఏలో నుంచి బి తీసేయాల. ఏ ఎంత ఉంది? 2,50,100, 60,100, 66,100 తీసేస్తే ఎంత వస్తుంది? 0,048, 1,84,000. ఇక్కడ ఏం చేస్తారు? 1,84,000. ఓకే. తర్వాత కింద ఏం రాస్తారమ్మా? టోటల్ ఆఫ్ షెడ్యూల్స్ 8, 9, 10, 8, 9 and 10 and net current assets ఎంత ఉంది? ఇది యాడ్ చేసుకోవాలి. ఈ 27,87,200 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 29,71,200. కిందకి వేసుకోండి టోటల్. అర్థమవుతుందమ్మా ఇది? అర్థమవుతుంది మేడం. ఓకే. ఇది మా 29,71,200. ఓకేమ్మా. ఇంకేమన్నా డౌట్ ఉందా ఇందులో? ఏమన్నా డౌట్ ఉందన్నా? లేదు మేడం. 29,71,200 స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నాను మేడం. ఓకే అంతేమ్మా.
ఏమ్మా అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, ఎగ్జిట్ అయిపోండి.